కాబట్టి ఈ దఫా ముందు జాగ్రత్తగా అసలు ఈ వ్యతిరేకతే పుట్టకుండా ఉంటే సరిపోతుంది కదా. వ్యతిరేకత ఎప్పుడు పుడుతుంది? రెగ్యులర్ యాక్టివిటీస్ మీద కామెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అత్యాచారం జరిగినటువంటి ఘటన, దానికి ఇదివరకటి రోజుల్లో సైకో పాలన ఇట్లాంటిది. ఇప్పుడు మామూలుగా అసలు అత్యాచారం జరిగింది ఇక్కడ అని రాష్ట్రానికి కూడా సోషల్ మీడియాలో భయపడాలి. ఈ భయపడిపోతే కనుక మెయిన్ పబ్లిక్ సమస్యల గురించి ఎవడు ప్రస్తావించడు. అలా ప్రస్తావించని రోజున అద్భుతం జరుగుతుందన్నటువంటి అనుకూల పత్రికల యొక్క కథనాలే ఆటోమేటిక్గా జనంలోకి వెళ్తాయి. అలాగే రోజు ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటుంది. మిగతాది అవతల ప్రతిపక్షాన్ని రోజు టార్గెట్ చేసి పెట్టడానికి కమ్యూనిస్టులు ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటాడు, షర్మిలు ఉంటారు. వీళ్ళ ముగ్గురు తిడుతూ ఉంటే సరిపోతుంది. తాము ఎట్లాగూ తిడతారు. అంటే జగన్కి అనుకూలత ఉండకూడదు, జగన్ తిడుతూనే ఉండాలి డైలీ. రెండో పక్కన ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటి దానికి సంబంధించి పొరపాటున కూడా ఒక ధైర్యమే పుట్టకూడదు. అంటే ధైర్యాన్ని పురిటిలో చంపేయాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి ఎత్తుగడిదంతా. ఒక రకంగా ప్రశ్నించడం అవుతుందా సార్ ఇదంతా సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసిన పని, లేదంటే గత ప్రభుత్వాన్ని కించపరిచినట్టు అయ్యిందా? అందుకే ఈ స్థాయిలో అరెస్టులు, ఈ స్థాయిలో చట్టాలు తీసుకొస్తున్నారా? నేను చెప్తున్న పాయింట్ అదే. కించపరిచేటటువంటి పోస్టులు పెట్టేటటువంటిది ఇప్పుడు మహిళల మీద దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు ఒక 10 మందో 15 మందో ఉంటారు. అది ప్రశ్నే. దాని మీద